హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఫీస్ యాప్ట్ ఈజీ. ఈ వీడియోలో మనం పర్సంటేజ్ కాన్సెప్ట్ అండ్ ఇంట్రడక్షన్ చూడబోతున్నాం. పర్సంటేజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసండి, చిన్నప్పటి నుంచి పర్సంటేజెస్ అంటే మనకు 10th క్లాస్ ఎస్ఎస్సిలో మార్క్స్ ఎంత, దట్ మీన్స్ పర్సంటేజ్ ఎంత అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అవునా? వి ఆల్రెడీ నో దట్. సో సింపుల్గా చెప్పాలంటే పర్సెంట్ ఈజ్ నథింగ్ బట్ సెంట్ అంటే 100. అవునా? సో ఫర్ ఎవ్రీ 100 అని అర్థం, ఫర్ ఎవ్రీ 100. ఓకే, ఇఫ్ ఏ స్టూడెంట్ గాట్ అంటే ఒక స్టూడెంట్కి 420 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ టోటల్ 600 మార్క్స్. సో అది పర్సంటేజ్ ఎంత అంటే ఇచ్చిన ఫ్రాక్షన్ని, దట్ మీన్స్ ఈ వాల్యూని వేరే వాల్యూతో కంపేర్ చేస్తున్నాడు. అవునా? సో దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 100 చేయాలి. అంతేనా అండి? x/y ఇంటూ 100. నేను అది ఎక్స్ప్రెషన్ రాశాను, x/y ఇంటూ 100 కంపారిజన్. అంతేనా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంత వస్తుందండి? 70%. సింప్లిఫై చేస్తే మనకి 70% అని వస్తుంది. 70%. దట్ మీన్స్ 70% వి డినోట్ ఇట్, పర్సంటేజెస్ని మనం ఈ సింబల్తో డినోట్ చేస్తాం. అంతేనా? అండ్ నా 70% సేస్ దట్ ఫర్ ఎవ్రీ 100 మార్క్స్ హీ గాట్ 70 మార్క్స్. సో ప్రతి 100 మార్క్స్కి అతనికి 70 మార్క్స్ వచ్చాయండి. అంతేనా? సో అంటే పర్సెంట్ అంటే ఏం లేదండి, డినామినేటర్లో 100 ఉంటుంది. అంటే 100కి ఎంత అని మనం కంపేర్ చేస్తూ చెప్తున్నాం. ఇస్ దట్ క్లియర్? అన్నఫ్. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో పర్సంటేజెస్, దట్ మీన్స్ 15%ని మనం ఎలా రాస్తామండి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తాం? 15/100. సో కన్వర్షన్ ఇంటూ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేస్తున్నాం. 25%ని ఎలా రాస్తాం? 25/100. సో చూడండి, ఈ ఫ్రాక్షన్ని దీన్ని సింప్లిఫై చేద్దాం. 25 1s 25 4s. ఓకే, సో వీ గెట్ సింప్లిఫైడ్ ఫ్రాక్షన్. అండ్ మళ్ళీ ఈ ఫ్రాక్షన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 100 చేయాలి. అండ్ ఫ్రాక్షన్ని మళ్ళీ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 100 చేయాలి. అంతేనా? ఇస్ దట్ క్లియర్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 25%. అండ్ ఇవన్నీ మనకు తెలిసిందండి. బట్ బ్యాక్ టు బేసిక్స్ నేర్చుకుంటూ అంటే ఒకసారి రివైండ్ చేసుకుంటూ వస్తున్నాం. అంతేనా? అండ్ నా x% ఆఫ్ y అంటే ఒక వాల్యూలో సమ్ పర్సంటేజ్ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. అంటే చూడండి, 30% ఆఫ్ 60. సో ఏం చేయాలి? 30% ఆఫ్ 60. సో పర్సంటేజ్ అంటే 30/100. పర్సంటేజ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే 30/100. 30/100 ఆఫ్ 60. సో 0 గెట్స్ క్యాన్సల్, 0 గెట్స్ క్యాన్సల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 18. బట్ ఇలా చేయాల్సిన అవసరం ఉందా? లేదండి, ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో చూడండి, 10%, 30 ఈజ్ నథింగ్ బట్ 10 టైమ్స్ ఆఫ్ 3. 30 అంటే 10 టైమ్స్ ఆఫ్ 3. సో 10% అంటే ఈజీగా చెప్పచ్చు మనం. జస్ట్ ఒక డిజిట్ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ ప్లేస్ చేయాలి. అంతేనా? సో చూడండి, 10% ఈజ్ నథింగ్ బట్ 6 అండి. 6. ఓకే, సో 10% అంటే 6, దానికి 3 టైమ్స్, దానికి 3 టైమ్సే 30%. సో 6 3 ఈజ్ 18. 6 3 ఈజ్ 18. ఓకే, ఇలా సింప్లిఫై చేయాలి. అండ్ ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకుందాం, 55% ఆఫ్ 60. 55% ఆఫ్ 60 ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి? 55/100 ఆఫ్ 60. ఇలా చేస్తూ ఉండాలా? ఇలా చేస్తూ కూర్చుంటే మనం క్వశ్చన్ ఎగ్జామ్లో, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం క్వశ్చన్ 30 సెకండ్స్లోనో 35 సెకండ్స్లోనో చేయాలి. బట్ ఈ సింప్లిఫికేషన్ అనేది, ఇచ్చిన గివెన్ సింప్లిఫికేషన్ అనేది ఒక టోటల్ ప్రాబ్లంలో ఒక 10% 20% ఉండొచ్చు.
బట్ దీన్నే మనం 20 సెకండ్స్ తీసుకుంటే, సింప్లిఫై చేయడానికి 20 సెకండ్స్ తీసుకుంటే, అండ్ మిగతా ప్రాబ్లం అంతా మనం 30 సెకండ్స్ లోపు 35 సెకండ్స్ లోపు చేయాలి. అవునా? సో మిగతా వాళ్ళకంటే యూనిక్గా ఉండాలంటే ప్రాక్టీస్ మనం అంత ఎక్కువగా చేయాలి. బట్ ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో 55% 55% ఈజ్ నథింగ్ బట్ స్ప్లిట్ చేసుకుంటున్నామండి. 50 + 5. 50% అంటే హాఫ్ అండి. 50% ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద వాల్యూ. ఓకే, అండ్ నా 50% అంటే 60లో 50% అంటే హాఫ్ అంటే 30 వాల్యూ 30. అండ్ 5% అంటే 10% అంటే ఎంత అండి? ఆల్రెడీ మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేస్తాం. 10% ఈజీగా చెప్పొచ్చు 6. సో 6లో హాఫ్ 3. ఇట్ ఈస్ నథింగ్ బట్ 33. అంటే 55% ఆఫ్ 60 ఈజ్ నథింగ్ బట్ 33. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ అలాగే ఇంకోటి చూద్దాం. ఓకే, సో నా 45% ఆఫ్ 60. ఓకే, సో 45 అంటే ఏం లేదండి, 50 - 5. సో 50 అంటే హాఫ్ ఆఫ్ 60 ఈజ్ 30. హాఫ్ ఆఫ్ 60 ఈజ్ 30. అండ్ 5% అంటే ఇంతకుముందు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ ఆల్రెడీ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో 10% ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ 6. 6లో హాఫ్ 3. సో 30 - 3 27. అంతేనా? ఇలా సింప్లిఫై చేయాలి. ఇస్ దట్ క్లియర్? అండ్ నౌ ఓకే, 50% అంటే 55% అంటే 10% అంటే ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చూసామండి. అవునా? అండ్ నౌ సో ఇంతకుముందు ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలాగే ఈ ఎక్స్ప్రెషన్స్ని మనం సింప్లిఫై చేసి చెప్పాలండి. సో ఇవి ఈజీగా సింప్లిఫై చేసి చెప్పాలి అంటే చూడండి, 66.67%. సో హౌ కెన్ వీ రైట్ 66.67%? సో 66.67/100. అంతేనా? సో పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 100 చేయాలి. ఆఫ్ 360. ఓకే, 0 గెట్స్ క్యాన్సిల్. అండ్ దెన్ ఓకే, 0 కూడా క్యాన్సిల్ చేద్దాం. సో దెన్ 3.6. సో 66.67 ఆఫ్, దట్ మీన్స్ ఇంటూ 3.6. సో దీన్ని మల్టిప్లై చేయాలి. చేయాలంటే ఎంతసేపు పడుతుందండి? బట్ ఇలా చేయాల్సిన అవసరం లేదండి. ఇంకెలా చేయాలంటే సో పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లో అండ్ ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో గుర్తుపెట్టుకుంటే మనం ఇలాంటి సింప్లిఫికేషన్స్ చాలా ఈజీగా చేయొచ్చండి. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ సింప్లిఫికేషన్స్, సో పర్సంటేజ్ అనేది ఫౌండేషన్ కాన్సెప్ట్ అండి. సో ఈ సింప్లిఫికేషన్స్ మనం ఈజీగా చేయగలిగితే, అండ్ ఈ సింప్లిఫికేషన్స్ ఎక్కడెక్కడ వస్తాయండి? డేటా ఇంటర్ప్రిటేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ప్రతి ప్రాబ్లమ్స్లో వస్తూనే ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్, లైక్ దట్ మనకు వస్తూనే ఉంటుందండి. అర్థమెటిక్లో అండ్ రీజనింగ్లో వస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో అండ్ పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లో అండ్ డెసిమల్స్లో గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈ సింప్లిఫికేషన్స్ సాల్వ్ చేయొచ్చండి. సో ఇది ఒకసారి చూద్దాం. సో హాఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, దట్ మీన్స్ 100%ని ఫ్రాక్షన్స్లో ఏమవుతుందండి? సో 1. సో ఫ్రాక్షన్స్లో హాఫ్ ఈజ్ నథింగ్ బట్ 1. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ సో 200% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో 200% in terms of fractions is nothing but 2. Like that, 3 ante 300%, 5 means 500%. So we should remember these fractions. So 5 is nothing but 5/1, 1/1, 2/1. Okay, now half andi. So half is nothing but 50%. 50% ante fractions lo half అని అర్థం. 50/100 it is nothing but half. Is that clear? And now alage 1/3. And 1/3. So 1/3 is nothing but 33.33%. 33.33% or 33 1/3%. 33 1/3% or 33 1/3%. Okay, and now so 2/3, దీని మల్టిపుల్స్ కూడా గుర్తుండాలండి. సో 2/3 is nothing but 66.2/3% or we can remember it as 66.67%. 66.67%.
Okay, and now so 1 by 4 is nothing but 25%. So 2 by 4 ante again it is 1 by 2, it is nothing but 50%. 3 by 4 ante 75%. Like that we need to remember it. And now so 1 by 5 ante 20%, 2 by 5 ante 40%, 3 by 5 దీని మల్టిపుల్స్ కూడా గుర్తుండాలండి. 3 by 5 60%, 4 by 5 80%, like that. And 1 by 6, it is 1 by 6 is exactly half of 1 by 3, exactly half of 1 by 3. So 1 by 6 అంటే 16 2 by 3%, మిక్స్డ్ ఫ్రాక్షన్లో 16 2 by percent, or 16.67%, 16.67%. Like that 2 by 6, 2 by 6 again 1 by 3. So 3 by 6, 3 by 6 is again 1 by 2, that is 50%. 4 by 6, 4 by 6 and it again 2 by 3, that is 66.67%, or 66 2 by 3%. Okay na. And now so 5 by 6, 83.33%, 83.33%, or 83 1 by 3%. I hope it is clear. And next 1 by 7, 1 by 7 14 2 by 7%, 14 2 by 7%, or 14.2857%. సో అప్రాక్సిమేట్గా దీన్ని 14.25% అనుకోవచ్చు అండి. అప్రాక్సిమేట్గా 14.25% అనుకోవచ్చు. సో 1 by 7 మీన్స్ 14 2 by 7%. సో 2 by 7 అంటే దాని మల్టిపుల్ 28 4 by 7%, మల్టిపుల్ అండి దాని మల్టిపుల్. 3 by 7 42 6 by 7%. సో లైక్ దట్ 14 మల్టిపుల్ వస్తూ ఉంటుందండి. అలా గుర్తుపెట్టుకోవచ్చు, 14 మల్టిపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి 14 3 is 42, అండ్ నౌ సో 14 4 56, బట్ సో అప్రాక్సిమేట్గా 56%, బట్ అది ఉంది కదా. సో 57 1 by 7%. లైక్ దట్ వీ షుడ్ రిమెంబర్ ఇట్. ఓకే, దాని మల్టిపుల్స్ కూడా గుర్తుండాలండి. అండ్ నౌ నెక్స్ట్ 1 by 8 12.5%, 12.5%, or 12 1 by 2%, అంతేనా. అండ్ 2 by 8 ఇట్ ఇస్ అగైన్ 1 by 4 అంటే 25% అండి. సో 3 by 8 37.5%, that is 37 1 by 2%. Okay, so 4 by 8 it is again 50%. 5 by 8 అంటే 62.5%, 6 by 8 అంటే it is again 75%, 7 by 8 అంటే 87.5, 87.5%. So like that we remember. Next అండి 1 by 9, 11 1 by 9%, or డెసిమల్స్లో ఎలా అండి. సో 11.11%, 11.11%. 1 by 9 అంటే 11.11%. 2 by 9 అంటే 22.22%, or 22 2 by 9%. Is that clear? Now so 4 by 9, so 3 by 9 అంటే 33.33%. ఓకే, సో 3 by 9 is again 1 by 3, అందుకే అక్కడ రాయలేదు. ఓకే, అండ్ నౌ సో 4 by 9 44.44%, or 44 4 by 9%. హోప్ ఇట్ ఈస్ క్లియర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ 1 by 10 ఆల్రెడీ మనకు తెలిసింది. 1 by 10 అంటే 10%, 3 by 10 అంటే 30%, 4 by 10 అంటే 40%. Like that we know that. And now for 1 by 11, 1 by 11 it is nothing but 9.09%, 9.09%, or 9 1 by 11%. So 2 by 11 అంటే 18.18%. 9 multiple అండి, 9 multiple. సో 3 by 9 అంటే 27 3 by 11%, or 27.27%. Like that we should remember it. Okay, and next అండి, and next 1 by 12. So 1 by 12 it is nothing but 8.33%, 8.33%, or 8 1 by 3%, 8 1 by 3%. So 2 by 12 అంటే it is again 1 by 6. We know that 1 by 6 అంటే 16.67%, or 16 2 by 3%. And next 1 by 4, 3 by 4 అంటే 3 by 4, yes we already know that 3 by 4 is nothing but 1 by 4, it is 25%, అంటే 8.33 multiple 3 multiple 25%. So like that we have to remember these percentage into fractions, and fractions into percentage, and are decimals. ఇవి గుర్తుండాలండి. ఇస్ దట్ క్లియర్? సో ఇప్పుడు చూడండి దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలం అండి. సో వీటిని ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఇది చూద్దాం. సో 9.09% ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో 9.09% అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 by 11 ఆఫ్ 9/913, అంతేనా. సో 8 times 88 and 3 times 33. సో 83 minus 12.5%, 12.5% అంటే 1/8 of 496.
సో 8 6 48 and 8 2s 16. So 83 minus 62, that is nothing but 21. The answer is 21 అండి, 21. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ అండి, సో 87.5%. సో ఇది 12.5%కి మల్టిపుల్ అండి. సో 12.5 అంటే 1/8. సో 87.5% ఈజ్ నథింగ్ బట్ 7/8. వీ షుడ్ రిమెంబర్, అంటే మనకు గుర్తుండాలండి. సో 7/8 ఆఫ్ 848. సో ఎంత అండి? సో 8 ones and 8 6, that is 106 times. సో 7 into 106 times ఎంత అండి? సో 742 ప్లస్ 62.5%. ఇట్ ఈస్ అగైన్ 12.5%కి మల్టిపుల్ అండి. సో ఇట్ ఈస్ 5/8. సో 5/8 ఆఫ్ 624. సో 8 7s 56 and 64, that is 8 times. సో అంటే ఇది 390 అవుతుంది, 390. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంత అవుతుందండి? 1132. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, 1132. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ అండి, సో 66.67%. 66.67% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎంత అండి? సో 2/3. సో 2/3 ఆఫ్ 360. సో 120 times, ఇట్ ఈస్ నథింగ్ బట్ 240. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 240. చూడండి, ఈజీగా చేయగలిగాం. అండ్ నెక్స్ట్ అండి, సో 42.75%. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 14 మల్టిపుల్ అండి, 14 మల్టిపుల్. సో ఇది ఏమవుతుంది? 3/7 ఆఫ్ 70. సో 3/7 ఆఫ్ 70 ఇట్ ఈస్ నథింగ్ బట్ 30. అంతేనా? అండ్ నెక్స్ట్ అండి, 54.54%. సో దీన్ని నేను 54.54%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఎంత అండి? సో 9 మల్టిపుల్ అంటే సో 6 times అండి, 6/11. సో 6/11 ఆఫ్ 330. 6/11 ఆఫ్ 330. సో 110 times, ఇట్ ఈస్ నథింగ్ బట్ 30 times, it is nothing but 180. అండ్ నెక్స్ట్ అండి, 55.55%. సో ఇది 11 మల్టిపుల్. సో 11 మల్టిపుల్, సో 5 times. సో 5/9 ఆఫ్ 63. సో 9 ones 9, 9 sevens. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 35. సో 83.33%. 83.33% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎంత అండి? సో 16.67%కి మల్టిపుల్ అండి ఇది, అంతేనా? సో 5/6. సో 5/6 ఆఫ్ 360, ఇట్ ఈస్ నథింగ్ బట్ 300. సో 300. సో ఇలా మనం సింప్లిఫికేషన్స్ ఈజీగా చేయగలమండి. సో ఇలా మనకు ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో అవి గుర్తుంటే, సో ఇవి గుర్తుంటే మనం ఈజీగా ఎలాంటి వీటినైనా సాల్వ్ చేయగలమండి. హోప్ ఇట్ ఈస్ క్లియర్.